రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములను తిరిగి ప్రారంభించుటకు సంతోషిస్తూ మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. చాలా ప్రాముఖ్యముగా రాత్రి కాలమంతయు దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి మరి యొక్క దినమును అనుభవించుటకు ఇచ్చిన ఈ ఉదయకాల సమయమంతటిని బట్టి, ఈ దినమంతటిని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీతో కలిసి దేవుని వాగ్దానములను ధ్యానించుటకు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితములో, సామాజిక జీవితములో మన జీవన విధానములను పునరుద్ధరిస్తూ బలపరచడానికి మనల్ని ఆలోచింపచేయుచున్న ఈ దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 78వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల దేవుడు తాను కలిగి ఉన్నటువంటి తన సంకల్పము, తన ఉద్దేశము ఏమై ఉన్నది, ఏమై ఉండవలనని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అనే విషయాలు బయలుపరచబడుట ఈ వాగ్దాన వాక్య ధ్యానంలో మనము గమనిస్తాము. ఎందుకనగా స్నేహితులారా, కొంతమంది జీవితాలను, కొంతమంది వ్యక్తులను, కొన్ని సంఘటనలను మనం గమనించినప్పుడు మనకు చాలా ఆయాసకరమైన, దుఃఖకరమైన, బాధలను కలిగించేటటువంటి పరిస్థితులు మనము గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే మన చుట్టూ, మన ఉద్యోగ స్థలాలలో, మన జీవిత ప్రయాణములో, మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో, కుటుంబ జీవితంలోనూ అనేక విధములైనటువంటి పరిస్థితులను మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు మనము ఎవరి కోసం నేను కష్టపడాలి, ఇంత బాధను ఎందుకు అనుభవించాలి, ఇంత అవమానం అనుభవించడం అవసరమా, ఇన్ని శ్రమలు నిందలు భరించడము ఇంత అవసరమా అనేటటువంటి సందర్భాలు ఎన్నో మనల్ని ఆవరించి మనల్ని నిరాశ నిస్పృహల్లోనికి, బలహీనతల్లోనికి తీసుకొని వెళ్ళేటటువంటి సందర్భాలు మనం ఎన్నో గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ నిరాశ నిస్పృహ అనేటిది, కృంగిపోయే పరిస్థితి అనేటిది మన జీవితాల్లో ఎంతో వెనుకడుగు వేస్తున్నటువంటి సందర్భాలు. ఇలాంటి పరిస్థితులలో ఈరోజు వాగ్దానమును మనము గమనించినప్పుడు ఈ ఉదయకాల సమయమున మనకు జ్ఞాపకము చేయబడుచున్నది ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు మన జీవితంలోనూ, కుటుంబములోనూ, ఆధ్యాత్మిక సామాజిక జీవిత విధాన ప్రయాణములోనూ ఎన్నో పరిస్థితులు మనల్ని కన్నీటికి, బాధలకు, అవమానాలకు, నిందలకు, కృంగుబాటుకు, దుఃఖానికి, ఎవరి కోసము నేను కష్టపడాలి, ఈ కుటుంబంలో ఎవరు నాకు వినరే, నేను చేసినటువంటి పనిని ఎవరు గుర్తించరే అనేటటువంటి నిరుత్సాహానికి గురి చేయబడుచున్నటువంటి వేళ, రెండవదిగా మనం గమనించినప్పుడు ఇంత నీతిగా బ్రతుకుతున్నా, ఇంత యథార్థంగా బ్రతుకుతున్నా, ఇంత సత్యమును అనుసరిస్తూ ఉంటున్నా, నాకే ఈ అనారోగ్యములు ఎందుకు, నాకే ఈ సమస్యలు ఎందుకు, మా కుటుంబమే గిన్ని అవమానాలు, మా కుటుంబమే గిన్ని నిందలు భరించాలా అనేటటువంటి పరిస్థితులు మనల్ని ఎన్నో సందర్భాలు నిరాశ నిస్పృహల్లోనికి, కన్నీటికి, నిరీక్షణ కోల్పోయేటటువంటి పరిస్థితిలోనికి తీసుకొని వెలుచున్నటువంటి సందర్భాలను ఎన్నిటినో మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి సందర్భంలో ఇదిగో ఈ పట్టణ ప్రజలందరికీ పౌలు తెలియజేస్తున్నటువంటి సమాచారం ఏమిటంటే,
3 విషయాలు ఆయన ఆలోచన చెయ్యమని మన ముందుంచుచూ ఉన్నాడు. నాడు వారి ముందు ఉంచి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిజమే, నీ ప్రయాసము వ్యర్థమైనదని, నిరాశ నిస్పృహల్లోనికి, కన్నీటికి దుఃఖానికి మీరు గురి చేయబడుచున్నారు అని అలాంటి సందర్భంలో మీరు ఉండి ఉండవచ్చు. కానీ మొదటిగా మీరు గుర్తించాల్సింది, గమనించాల్సింది, కుటుంబ జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ, ఆధ్యాత్మిక సామాజిక జీవితంలోనూ మీరు గమనించాల్సినటువంటి మొదటి విషయం ఏమిటి అని తెలియజేయుటలో ఆయన తెలియజేస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, ప్రయాసము వ్యర్థము కాదని తెలుసుకొనండి. నీవు ఈరోజు కష్టపడుతున్నావు నీ కుటుంబం కొరకు. ఈరోజు నువ్వు చెమట గారుస్తున్నావు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ జీవన విధానములో నీవు ఎదగడానికి. అనుదినము ఎంతో నీతిగా న్యాయంగా బ్రతకాలని బాధపడుచు ఉన్నావు. ఇదిగో శ్రమలను అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉండవచ్చు. కానీ నువ్వు పడుచున్నటువంటి కష్టము వ్యర్థమైన పోయింది అనే ఆలోచన నీకు ఉండకూడదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. రెండవ విషయం ఏమంటుంది అంటే, అక్కడ కదలకుండా స్థిరంగా ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు దేవుడు. నిజమే, మన జీవితాలకు ఎన్నో అలల్లాంటి, ఎన్నో సుడిగాలుల లాంటి అవమానకరమైన నిందలను, బాధలను, కన్నీటిని అనుభవించేటటువంటి పరిస్థితికి గురి చేసేటటువంటి సంఘటనలు ఎన్నో మన జీవితాలకు ఎదురవుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో మన జీవిత విశ్వాసము అనేది, మన ఎదుగుదల అనేటిది, లేదా మన ముందున్నటువంటి సవాలు అనేది, లేదా మనం కష్టపడుతున్నటువంటి కష్టము అనేది ఇదిగో వ్యర్థము కాకుండా ఉండాలి అంటే, కదలకుండా ఉండాలి అంటే మనము స్థిరత్వము కలిగినటువంటి వారముగా ఉండాలా. చిన్న ఎగ్జాంపుల్ నేను జ్ఞాపకం చేస్తాను. సైంటిస్టులు ఉంటారు కదండి. సైంటిస్టులు ఒక ప్రయోగము విఫలమైందని మరొక ప్రయోగాన్ని చేయకుండా ఆగలేరండి. ఎందుకంటే దానికంటే మెరుగైన ప్రయోగం చేయాలని ఇష్టపడతారు. మన జీవితము కూడా అంతే. ఈరోజు వ్యర్థమైపోయిందని ఆగిపోతే అది సమస్యగానే మిగిలిపోతుంది. నా కుటుంబంలో ఈ పరిస్థితి వచ్చిందని ఆగిపోతే ఆ సమస్య పరిష్కరించబడిందిగానే ఉంటుంది. అలాంటి ఎన్నో సందర్భాలు ఉద్యోగ జీవితంలో కావచ్చు, విశ్వాస జీవితంలో కూడా కావచ్చు. అయ్యో, నేను దేని కొరకు కష్టపడాలి, ఇదంతా విఫలమైపోతుంది, ఇదంతా వ్యర్థమైపోతుంది అని నిరుత్సాహానికి వెళ్ళినప్పుడు ఏమి సాధించలేనటువంటి వారముగా మిగిలిపోతాము. కాబట్టి మన స్థిరత్వాన్ని, మన జ్ఞానాన్ని, మన తెలివిని ఆపివేయడం కాదు, దానికంటే మెరుగైనది ఆలోచన చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. అందుకే మూడవది జ్ఞాపకం చేస్తూ ఏమంటుందంటే, కార్యముల యందు ఆసక్తి కలిగి ఉండండి. ఈ ప్రయోగం ఎందుకు ఫెయిల్ అయింది, నా జీవితానికి ఎందుకు కష్టం వచ్చింది, నేను ఎందుకు సమస్యల్లోనికి వెళుచూ ఉంటున్నాను, నేను ఎందుకు అవమానించబడుతున్నాను, నా అనారోగ్యానికి కారణమేంటి, నా బలహీనతకు కారణమేంటి అని విశ్వాసముతో వెతికినప్పుడు, అని ఆలోచన విధానంతో వెతికినప్పుడు ఏదో ఒక జవాబు మనకు దొరకక మానదు. పౌలు జీవితంలో కానీ, యోబు జీవితంలో కానీ మనం ఆలోచన చేసినప్పుడు యోబు అంటాడు, తాను ఆలోచన చేసినాడు. నా జీవితం వ్యర్థమైపోతుందని ఆయన ఆలోచన చేయలేదు. అయ్యో, నేను ఇంతగా నీతిగా బ్రతుకుతుంటే నేను అన్యాయం చేయబడుతున్నానని ఆలోచన చేయలేదు. ఆయన స్థిరత్వము కలిగి, నిలకడ కలిగి ఆయన ఆలోచిస్తూ కార్యముల యందు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ కార్యములలో దేవుని చిత్తము నా పట్ల ఏమై ఉన్నదో అని ఆలోచన చేస్తూ దానికంటే ఇంకా జయించగలిగినటువంటి విషయాలపై ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. నేను చేయడంలో వ్యర్థము లేదు, నాలో స్థిరత్వము నేను కోల్పోవడం లేదు, కార్యములు జలపడంలో, నీతి న్యాయము సత్యము ధర్మంలో జీవించడంలో నేను ఏం బలహీనపరచబడట్లేదు. ఎవరో అవమానిస్తున్నారు, ఎవరో నిందిస్తున్నారు, ఎవరో ఏలన చేస్తున్నారు అని నేను నా యథార్థతను చంపివేసుకోవట్లేదు. కానీ నేను ఆసక్తి కలిగి ఉన్నాను. దీని ద్వారా నాకేదో విజయం వస్తుంది, దీని ద్వారా నాకేదో నీతి తెలుస్తుంది అనేటటువంటి విషయం పైన ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాడు. నిజమే స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో మనందరము ఈ వాక్య ధ్యానంలో పాలుపొందుచున్నటువంటి మనందరము వ్యక్తిగతముగా,
కుటుంబముగా, ఆధ్యాత్మికంగా, ఉద్యోగపరంగా, సామాజిక పరంగా, ఇరుగు పొరుగు వారి పరంగా మన జీవిత ప్రయాణమును మనం గమనించినప్పుడు ఎన్నో పరిస్థితులు నిరుత్సాహానికి, కష్టానికి, బాధలకు, దుఃఖముకు, హింసలకు గురి చేయుచున్నటువంటి సందర్భంలో మన ప్రయాసము వ్యర్థమైపోయింది అని ఆగిపోతున్నామా? స్థిరత్వమును కోల్పోతూ ఉంటున్నామా? మనము చేసేటటువంటి పనులను అది నీతి, న్యాయము, సత్యము, ధర్మము, యథార్థత కలిగినటువంటి పనులను ఆపేసి నా వల్ల కాదు అని ఆగిపోతున్నావా? నేను చేయడం వల్ల ఉపయోగమేంది అని నీకు నీవుగా, నాకు నేనుగానే ఇదిగో కృంగిపోయేటటువంటి అవకాశం ఇస్తూ ఉంటున్నామా? మనము అలాంటి అలవాటు కలిగి ఉండకూడదు అని ఈ ఉదయకాల సమయమున పౌలు మరొకసారి మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో మీ జీవితంలో మీ ప్రయాసము వ్యర్థమైంది అని ఏనాడు కూడా మీరు అనుకోకండి. మీరు స్థిరత్వమును మీ జీవితంలో మీరు కోల్పోకండి. కార్యములో యందు ఆసక్తులై ఉండండి. విజయము అనేది దేవుడు మీరు ఆసక్తి కలిగి ఉన్న దాన్ని బట్టి మీకు ప్రతిఫలం ఇస్తాడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఒక వ్యవసాయదారుడు విత్తనము వేసి ఏ విధంగా ఎదురు చూస్తూ పంట కొరకు ఆసక్తితో చూస్తాడో, ఆ పంటను కోయడంలో సంతోషిస్తాడో, మన విశ్వాస జీవిత ఆత్మీయ ప్రయాణంలోను, మన ఇరుగు పొరుగు వారితో ఉద్యోగ ప్రయాణంలోను, వ్యక్తిగత జీవితంలోనూ విజయవంతమైనటువంటి వ్యక్తులుగా మనం దినదినము ఎదగాలి అని, ఫలించాలి అని, అభివృద్ధి చెందాలి అని, ఆసక్తి కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, ఈ దినమును సమయమును ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా. నిజమే ప్రభువా, ఎన్నో సందర్భాలు, ఎన్నో స్థితిగతులు మా జీవితాలను కృంగదీస్తున్నటువంటి వేళ మేము వ్యర్థమైపోతున్నామే అని మా స్థిరత్వాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులలో మేము ఆసక్తి కలిగి ఉన్నటువంటి విషయాలను నిర్లక్ష్యము చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఒక్కసారి మమ్మల్ని మేల్కొల్పి ఇదిగో మేము వ్యర్థమైపోతుందని కాదు, దానికంటే మెరుగైనది చెయ్యాలి అని, స్థిరత్వము కోల్పోయేటటువంటి వ్యక్తులము కాదు, స్థిరత్వము కలిగి దాన్ని విజయవంతంగా మార్చుకోవాలి అని, కార్యముల యందు ఆసక్తి కలిగి ముందుకు సాగాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి వారి చేతుల కష్టార్జితములను, పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను మీరు దీవించి వారి ఉద్యోగ ప్రయాణముల యందు నీ తోడుని ప్రసన్నతను అనుగ్రహించి ఇది నా జీవితంలో జరగాలి అని చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన నెరవేర్చుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెనాయ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక.